వినియోగదారులు గింజలేని ద్రాక్ష పండ్లను ఇష్టంగా తింటున్నారు. ఇలాగే పలు పండ్లు గింజ లేకుండా అందుబాటులోకి వచ్చాయి. అందువల్లే మార్కెట్లో గింజలున్న వాటికంటే గింజలేని పండ్లకు ఆదరణతో పాటు ధర కూడా ఎక్కువగా వస్తోంది. ఒకప్పుడు గింజలేని ద్రాక్ష కేవలం మహారాష్ట్రలో మాత్రమే సాగు చేసేవారు. శతాబ్ద కాలంలో ఈ ద్రాక్ష తోటలు దక్షిణ భారతదేశమంతటా విస్తృతంగా సాగులోకి వచ్చాయి. ద్రాక్షలో నాణ్యమైన దిగుబడి సాధిస్తూ ఎగుమతి చేస్తున్నారు. గింజలేని పండ్లను అభివృద్ధి చేయటానికి కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కేరళలో రైతులు గింజలేని పుచ్చను విస్తారంగా సాగు చేస్తున్నారు. ఈ 2 హైబ్రిడ్లను కేరళ శాస్త్రవేత్తలు దేశంలోని పలు చోట్ల వివిధ వాతావరణ ప్రాంతాల్లో సాగు చేసి పరిశీలన చేశారు. షోనియా, స్వర్ణ రకం పుచ్చపండ్లు దేశంలో అన్ని ప్రాంతాల్లో సాగుకు అనువైనవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఉద్యాన పంటల్లో అత్యంత సున్నితమైన వాటిలో వాటర్ మెలన్ ఒకటి. వాతావరణం అనుకూలంగా ఉంటే 50 రోజుల్లో కోతలు మొదలయ్యే పుచ్చకాయ రైతులకు మంచి ఆదాయం అందిస్తోంది. దేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్కువగా రైతులు కలింగర పంట సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతాలకు షోనియా, స్వర్ణ రకాలు అనుకూలమని తేల్చిన శాస్త్రవేత్తలు రైతులకు విత్తనం అమ్మకాలు చేస్తున్నారు. నవంబర్ నెలాఖరు నుంచి డిసెంబర్ తొలి వారం వరకు ఈ పంట సాగుకు అనువుగా ఉంటుంది. ఇప్పటికే విదేశీ కంపెనీలు గింజలేని పుచ్చపండ్ల విత్తనం భారతీయ రైతులకు విక్రయిస్తున్నాయి. అయితే వీటి ఫలితాలు అంత మెరుగ్గా లేకపోవడంతో దేశీయ రైతులు సాగుకు అంతగా ఆసక్తి చూపటం లేదు. ఉద్యాన శాఖ అధికారులు కూడా ఈ గింజలేని విదేశీ పుచ్చకాయ విత్తనాలను ఎక్కడా సిఫారసు చేయటం లేదు. షోనియా రకం పుచ్చ కండ ఎర్రగాను, స్వర్ణ రకం పుచ్చ పండ్లలో కండ పసుపు రంగులో ఉండటం ప్రత్యేకత. ఈ 2 హైబ్రిడ్లు గింజలేని పుచ్చ పండ్లే. గింజలేని పుచ్చపండ్లు సాగు చేసే రైతులు పంట సాగుపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని కేరళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీని పుప్పొడిని కృత్రిమంగా పాలినేషన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రైతులకు శాస్త్ర పరిజ్ఞానంపై ప్రాథమిక అవగాహన ముఖ్యం. షోనియా, స్వర్ణ హైబ్రిడ్ పుచ్చపండ్లు పాలీహౌజ్లో, బహిరంగ వ్యవసాయ క్షేత్రాల్లోనూ సాగు చేసుకోవచ్చు. ఉద్యాన పంటల్లో అగ్రగామిగా ఉన్న మహారాష్ట్రలో ఇప్పటికే తీగజాతి పండ్లు ఎత్తుమడిపై మల్చింగ్ పేపర్ పరిచి సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో కూడా ఈ పద్ధతి బహుళ ప్రాచుర్యంలో ఉంది. కేరళకు చెందిన ఎరుపు రకం, పసుపు రకం గింజలేని పుచ్చకాయలు కూడా బెడ్లపైనే సాగు చేయాల్సి ఉంటుంది. ప్రతి మొక్కకు 2.5 కిలోల నుంచి 3 కిలోల బరువుతో 3 పుచ్చకాయలు వస్తాయని పలుచోట్ల సాగు చేసిన మల్టీ లొకేషన్ ట్రయల్స్లో తేలింది. ఈ పంట సాగు చేయాలనుకునే రైతులు కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విత్తనం పొందటానికి అవకాశం ఉంది. కిలో విత్తనం ధర 30,000 రూపాయల వరకు నిర్ణయించారు. ఎకరా విస్తీర్ణంలో సాగు చేసే రైతుకు 200 గ్రాముల విత్తనం సరిపోతుందని కేఏయు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. విత్తనం కావాలనుకునే రైతులు 091882 4848 నంబర్కు కాల్ చేయొచ్చు. లేదా కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.